నమస్తే, వెల్కమ్ టు సివిఆర్ న్యూస్. మరి విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడికి ఒక్క కొబ్బరికాయ సమర్పిస్తే చాలట కోరుకున్న కోరిక నెరవేరుతుందని లక్షలాది మంది భక్తుల విశ్వాసం. కొబ్బరి తోటల నడుమ ఆధ్యాత్మిక శోభతో వెలిసిన కోనసీమలోని ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం నారికేల వినాయకుడుగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని కూడా చెప్పాలి. మరి ఉద్యోగం, విద్య, వివాహం, సంతానం, వ్యాపార అభివృద్ధి ఏ కోరికతో వచ్చినా కూడా స్వామివారు అనుగ్రహిస్తారనే నమ్మకంతో నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. మరి ఈ మహిమాన్విత క్షేత్రం ప్రత్యేకతలు, క్షేత్ర పురాణం, విశేష పూజలు, భక్తుల విశ్వాసం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఇక చూస్తున్నారు కదా, శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం ఐనవిల్లి. అంటే ఐనవిల్లిలో అంటే ప్రతిష్టాత్మకమైన శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అయితే ఉంది. ఇక కోరికలు తీర్చే నారికేల వినాయకుడుగా అయితే పిలుస్తారు. అంటే ప్రధానంగా ఈ వినాయకుడిని మనం చాలా రకాల పేర్లతో పిలుస్తున్నాం. అంటే ఇక్కడైతే కోరికలు తీర్చే నారికేల వినాయకుడు అని కూడా మనకి చెప్తుంటారు. ఇందులో కోనసీమలోని ప్రసిద్ధ ఐనవిల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం, అంటే సిద్ధి వినాయక స్వామి ఆలయం కోనసీమలోని ఐనవిల్లిలో ఉందన్నమాట. ఇక అమలాపురానికి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ క్షేత్రం ఉంటుందని కూడా చెప్పాలి. ఈ క్షేత్రంలో రాష్ట్రంలోని ప్రముఖ గణపతి పుణ్యక్షేత్రాల్లో అయితే ఇది ఒకటి. అంటే అంటే మనకి వినాయక గుళ్ళు చాలా ఉంటాయి ఈ దేవాలయాలు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే, అంటే రాష్ట్రంలోని ప్రముఖ గణపతి పుణ్యక్షేత్రంలో అయితే మనకి ఈ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం అనేది గొప్ప చరిత్ర కల ఆలయం అనేది మనం చెప్పాలి. ఇందులో లిలీ నారికేల వినాయకుడు, లిలిగా భక్తుల ఆరాధన. అంటే ఇక్కడ చూస్తున్నాం కదా, అంటే కొబ్బరి అంటే నారికేల వినాయకుడు, ఇక్కడ లిలీ నారికేల వినాయకుడు అని పిలుస్తారంటే లిలీ నారికేల వినాయకుడిని లిలీగా భక్తులైతే ఆరాధిస్తుంటారు. ఇక నిత్యం వేలాది మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. కేవలం అంటే ఈ నారికేలం ఒక కొబ్బరికాయ కొట్టి కోరిక కోరుకుంటే అయితే నెరవేరుతుందని ప్రధానంగా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ప్రతి నిత్యం అయితే ఇక్కడ భక్తులు లేరు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రముఖ గణపతి పుణ్యక్షేత్రాల్లో అయితే ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయం అయితే ప్రధానంగా ఒకటనే చెప్పాలి. అంటే ఇది కోనసీమలోని ప్రసిద్ధ ఐనవిల్లి లో అయితే ప్రసిద్ధిగాంచిందని కూడా చెప్పొచ్చు. ఇందులో ఒక్క కొబ్బరికాయతోనే మొక్కు, అంటే ఇక్కడ ఒక్క కొబ్బరికాయ మాత్రమే సమర్పిస్తారు. ఇక ఏ మొక్కు మొక్కినా కూడా ఒక్క కొబ్బరికాయ కొడతామనే మొక్కుకొని ఒక కోరిక కోరుకుంటే కనుక అది పక్కా అవుతుంది అని ఇక్కడ భక్తుల విశ్వాసం అనేది మనం చెప్పొచ్చు. అంటే ఉద్యోగం అయితే ఏంటి, విద్య, వివాహం, సంతానం కోసం ప్రత్యేక దర్శనాలు అయితే ఇక్కడ ఉంటాయి. అంటే ప్రతినిత్యం భక్తులు ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయానికి అయితే ప్రతినిత్యం వస్తూ ఉంటారు. కేవలం ఇక్కడ కోరిక కోరుకుంటే కనుక ఒక్క కొబ్బరికాయ మాత్రం సమర్పిస్తే చాలట. ఆ ఒక్క కొబ్బరికాయతోనే ఇక్కడ కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసంగా చెప్పాలి. అందులో వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యం కోసం భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ముఖ్యంగా అంటే చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు. నెక్స్ట్ అంటే ఉద్యోగాల గురించి, విద్య గురించి, వివాహం కావట్లేదు, ఏం చేయాలి, ఏమైనా ఉన్నాయా, అంటే దోషాలు ఏమైనా ఉన్నాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి తండోపతండాలుగా ఇక్కడికి వస్తారు. ఈ ఆలయంలో అయితే ఈ వినాయకుడికి ఒక్క కొబ్బరికాయని సమర్పించి కోరిక కోరుకుంటే మాత్రం వెంటనే అది తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. కోరిక తీరిన తర్వాత మొక్కుబాట్లు చెల్లించే ఆనవాయితీనే ఉంది. అంటే ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఒక్క కొబ్బరికాయతోనే మొక్కు, అంటే మొక్కుకున్నప్పుడు మీకు ఒక కొబ్బరికాయ కొడతాను స్వామి, నా కోరిక నెరవేర్చండి అని భక్తులు మొక్కుకుంటారు. ఆ మొక్కు అంటే కోరిక తీరిన తర్వాత ఆ మొక్కుబడులు అయితే ఇక్కడ చెల్లించే ఆనవాయితీ ఉంది. దాంతోపాటు భక్తుల విశ్వాసానికి ప్రతీకగా కూడా ఈ నారికేల వినాయకుడు చెప్పొచ్చు. అంటే నారికేల వినాయకుడు ఏం అడిగితే అది ఇస్తాడు, ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుస్తాడు అని ఇక్కడ ఒక భక్తుల విశ్వాసానికి అయితే ప్రతీకగా కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. అది ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయం యొక్క గొప్ప విశిష్టత అని కూడా చూడొచ్చు. ఆలయ విశిష్టతలు, అసలు ఈ సిద్ధి వినాయక స్వామి ఆలయం యొక్క విశిష్టతలు ఏంటి, అసలు ఎలా ఉంటాయి అని మీరు అనుకుంటున్నారా? అందులో చూసుకున్నట్లయితే దక్షిణాభిముఖంగా దర్శనం ఇచ్చే సిద్ధి వినాయకుడు అనమాట. అంటే ఈ సిద్ధి వినాయకుడు దక్షిణాభిముఖంగానే దర్శనమిస్తాడు. తదుపరి 2 రాజగోపురాలు ఉంటాయి, 2 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఈ ఆలయానికి ప్రధానంగా ముందు ఒక రాజగోపురం ఉంటుంది, నెక్స్ట్ వెనకాల కూడా ఒక రాజగోపురం ఉంటుంది. ఆ తర్వాత 2 ప్రవేశ ద్వారాలు, అంటే ముందు భాగం నుంచి ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది, గుడి వెనకాల నుంచి కూడా ఒక ప్రవేశ ద్వారం ఉంటుందని కూడా చెప్పాలి.
ద్రావిడ శైలిలో నిర్మితమైన ప్రాచీన ఆలయం అంటే ఇది ద్రావిడ శైలిలో ఈ ప్రాచీన ఆలయంగా చెప్తారు. ద్రావిడ శైలిలో అయితే ఇది నిర్మితమైందని కూడా ప్రధానంగా ఇక్కడ భక్తులు అయితే చెప్తారు. అసలు ముఖ్యంగా ఈ ఆలయం యొక్క విశిష్టత అనేది ఇదే. ఇక్కడ పచ్చని కొబ్బరి తోటల మధ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలిసాడనమాట. ఈ కొబ్బరి తోటల నడుమ ఈ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అయినవెల్లిలో అయితే ఆధ్యాత్మిక క్షేత్రం అనే చెప్పాలి. ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ఇక్కడ నెలకొంది. ఇక కోనసీమ ఆధ్యాత్మిక వైభవానికైతే ఈ ఆలయం ప్రధానమైన ఒక ప్రతీక అని కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ ఆలయ విశిష్టతల గురించి అంటే దక్షిణాభిముఖంగానే దర్శనమిస్తాడు సిద్ధి వినాయకుడు. ఆ తర్వాత 2 రాజగోపురాలు ఉంటాయి, 2 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ద్రావిడ శైలిలో ప్రాచీన ఆలయంగా కూడా గొప్పగా కూడా చెప్తుంటారు ఇక్కడ భక్తులు. దాంతోపాటు పచ్చని కొబ్బరి తోటల మధ్య ఆధ్యాత్మిక క్షేత్రంగా అయితే వెలిసింది. అయినవెల్లిలో వెలిసాడు వినాయకుడు. ఇక కోనసీమ ఆధ్యాత్మిక వైభవానికైతే ప్రతీకగా కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. ఇక ఇక్కడ చూసినట్లయితే క్షేత్ర పురాణం. అసలు ఈ ఆలయం యొక్క పురాణం ఏంటి అంటే, క్షేత్ర పురాణం అంటే దక్ష ప్రజాపతి యజ్ఞానికి ముందుగా గణపతిని క్షేత్రం అనే సాంప్రదాయంతో పూజించారు భక్తులు. అంటే దక్ష ప్రజాపతి యజ్ఞానికి ముందుగా అంటే ఈ గణపతిని క్షేత్రం అనే సాంప్రదాయ ప్రకారం ఒక సాంప్రదాయం అంటే ఆ సాంప్రదాయం ఏంటి, దక్ష ప్రజాపతి యజ్ఞానికి ముందుగా ఈ గణపతిని క్షేత్రం అనే సాంప్రదాయం ప్రకారమే పూజిస్తారు. అలా పూజిస్తే ఇది ఒక ఈ క్షేత్ర పురాణం అనేది ఒక విశిష్టత అనమాట. దానిలో వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన వినాయకుడనే మరో విశ్వాసం వ్యక్తం చేశారు. అంటే దీన్ని వ్యాస మహర్షి అయితే ప్రతిష్ఠించినట్టు కూడా చూడొచ్చు. ఈ ఆలయంలో ప్రతిష్టంగా పురాణం ఏం చెప్తుందంటే, ఈ వినాయకుడిని మరో విశ్వాసం ఏంటంటే వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన వినాయకుడనే మరో విశ్వాసంగా చెప్తుంటారు భక్తులు. శ్రీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయి. అంటే ఈ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అయినవెల్లిలో శ్రీ విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఈ ప్రాంగణంలోనే ఉంటాయని కూడా చెప్పొచ్చు. ఇక కేశవ స్వామి, కాలభైరవ స్వామి దర్శనం కూడా ఉంటుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రంగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట చెప్పొచ్చు. విశేష పూజలు, ఉత్సవాలు అంటే ఈ శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు ఎలా ఉంటాయి, ఇక్కడ ఉత్సవాలు ఎలా చేస్తారంటే, ప్రతి నెల చవితి, దశమి, ఏకాదశిలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి నెల ఈ 3 రోజుల్లో అయితే ప్రత్యేకమైన పూజలు జరుపుతుంటారు భక్తులు. అంటే ఇక్కడ ఓన్లీ అంటే కేవలం ఒక కొబ్బరికాయతో కోరిక అయితే నెరవేర్చే వినాయకుడు అయితే అని చెప్తున్నారు భక్తులు. దాంతోపాటుగా వినాయక చవితి సందర్భంగా ప్రత్యేకంగా అంటే ఆ 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. అంటే భక్తులు క్షేత్ర పురాణం కాబట్టి ఈ విశేష పూజలు అయితే ఏంటి, ఈ భక్తుల విశ్వాసం అనేది బాగా చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఒక్క కోరిక కోరుకుంటే ఎలాంటి మొక్కులు ఉండవన్నమాట. ఒక్క కొబ్బరికాయతోనే ఇక్కడ మొక్కు చెల్లించుకోవచ్చు అని భక్తుల విశ్వాసం. తదుపరి ఏంటి, కార్తీక మాసం, మహాశివరాత్రి, సంక్రాంతి ఉత్సవాలు. అంటే ఈ 3 కార్తీక మాసం, మహాశివరాత్రి, సంక్రాంతి ఉత్సవాలు అయితే వైభవంగా కూడా చేస్తారు. ఇక నిర్మలమైన భక్తి, చేతిలో ఒక్క కొబ్బరికాయ చాలు భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంటే నిర్మలమైన భక్తి అంటే కల్మసం లేకుండా భక్తిని చూపిస్తూ అంటే చేతిలో ఒకే ఒక కొబ్బరికాయ ఉంటే చాలు ఆ దేవుడు అంటే భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ వినాయకుడు అనే దేవుడు అనేటోడు ఆ భక్తుల యొక్క మొక్కు అయితే చెల్లిస్తాడని చెప్పొచ్చు మనకు ప్రధానంగా చెప్తున్నారు ఇక్కడ భక్తులు. నిర్మలమైన భక్తి ప్రధానం అన్నమాట. చేతిలో ఒక్క కొబ్బరికాయ ఉంటే చాలు, ఎలాంటి మొక్కులు అవసరం లేదు. ఒక్క కొబ్బరికాయతో ఆ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మొక్కు చెల్లించుకుంటే ఉద్యోగం అయితే ఏంటి, బిజినెస్ అంటే ఏదైనా వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వివాహాల విషయంలో కానీ, ఏ విషయాలలో కూడా ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి మనకి సమస్యలు ఉన్నా కూడా ఈ దేవాలయానికి ఒక్కసారి వెళ్ళి ఆ మొక్కు చెల్లించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ కోరిక అనేది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసంగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా అంటే మనకి చూస్తున్నాం ఈ అయినవెల్లి వినాయకుడు అంటే శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనేది అతి ప్రతిష్టాత్మకమైన ఆలయంగా చెప్పొచ్చు. మరి ఈ ఆలయంలో మహిమాన్విత క్షేత్రం ప్రత్యేకతలుగా